నోరూరించే పచ్చళ్ళు, స్వచ్ఛమైన వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్, కమ్మటి స్వీట్స్, ఫాస్టెస్ట్ వరల్డ్ వైడ్ డెలివరీ కోసం ఈ రోజే ఆర్డర్ చేయండి. పోచారం ప్రాంతంలో దాదాపు 10 ఎకరాల భూమిని గతంలో ఎప్పుడో 2017-18లో కొన్నటువంటి బాధితులు కొంతమంది ఈ రోజు కమిషనరేట్ దగ్గరికి వచ్చారు. మల్కాజ్గిరి కమిషనరేట్ దగ్గరికి. ఎందుకంటే వాళ్ళని మోసం చేశారు. అప్పటికే రిజిస్ట్రేషన్స్ అయిపోయి డబుల్ రిజిస్ట్రేషన్స్ చేయటము, తర్వాత వాటిని వేరే వాళ్ళు కబ్జాలు చేయటము, ఇలా రకరకాలుగా వాళ్ళు హార్డ్ అండ్ మనీ అంతా కూడా అక్కడ పెట్టుకుని చిన్న చితక వాళ్ళంతా ఈ రోజు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ రోజు ఇక్కడ దాకా వీళ్ళు రావాల్సి వచ్చింది, పోలీస్ స్టేషన్లు కోర్టులు ఉంటే ఎందుకని కమిషనరేట్ ముందు వీళ్ళు ధర్నాకు దిగారు, అవన్నీ వాళ్ళ మాటలోనే విందాం. ఏం జరిగిందండి అసలు, ఎందుకు ఈ రోజు ఇక్కడ ధర్నాకు దిగారు మీరు? మేము 2017లో రాంపల్లి 268 సర్వే నంబర్లో మేము సుదూరమైనటువంటి అటు వరంగల్, కరీంనగర్, తొర్రూరు, ఖమ్మం నుంచి వచ్చేసి హైదరాబాద్లో ఒక ప్లాట్ ఉండాలన్నటువంటి ఉద్దేశంతో చిన్న చితక ఉద్యోగాలు చేసుకుంటూ పిల్లల భవిష్యత్తు కోసం ఇక్కడ మేము ప్లాట్లు కొన్నాం మేడం. 2017లో కొన్నాం. అప్పటి వరకు మాకు దాని మీద ఎలాంటి ఎలిగేషన్స్ లేవు, చాలా క్లియర్ టైటిల్ అని చెప్పడం జరిగింది. మేము కొన్నాం. తర్వాత అక్కడ డెవలప్మెంట్ చూసి అక్కడ ఒక రాజిరెడ్డి అనేటువంటి ఒక బిల్డరు, తర్వాత ఈ జహీంద్ గౌడ్ అనేటువంటి ఆయన దగ్గర మేము కొనడం జరిగింది. వీళ్ళిద్దరు కుమ్మక్కయ్యి మమ్మల్ని ప్లాట్లలోకి రాకుండా దాని డిమాండ్ పెరిగింది కనుక దీన్ని అడ్డికి పావుషేరు మేము అమ్ముకున్నాము. ఇప్పుడు దీని మీద లాభాలు ఆశించి మేము 8,000 గజం కొన్నాం మేడం. 8,000 10,000 మధ్యన. ఇప్పుడు ఒక 40 నుంచి 50,000 మధ్యన ఉంటుంది కనుక దాని మీద డిమాండ్ పెరిగింది కనుక ఇలాంటి బజార్లను తీసుకొచ్చి అక్కడ ఈ రాజిరెడ్డి అనేటువంటి వ్యక్తి కొంతమందిని గూండాలను పెట్టి మమ్మల్ని అక్కడ గేటుకు తాళం వేసి మేము అక్కడికి పోతే మమ్మల్ని తరిమి కొట్టడం జరిగింది. మేము జహీంద్ దగ్గరికి వెళ్ళాం. జహీంద్ గారు ఈయన కుమ్మక్క అయిపోయి జహీంద్ రేపు మాపు అని 5 సంవత్సరాల నుంచి మమ్మల్ని సతాయించుకుంటూ ఇప్పటికి వేలాది రూపాయలు మేము ఉద్యోగాలు చేసుకుంటున్నాం, కాయకష్టం చేసుకుంటున్నాం. అంత దూరం నుంచి 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి తిరిగి అలసిపోయి ఇలా తప్పని పరిస్థితిలో సిపి గారి దగ్గరకు వచ్చి మాకు న్యాయం చేయండి, దీని మీద లీగల్గా ఎలాంటి ఎలిగేషన్స్ ఉన్నాయో మాకు తెలియదు, మమ్మల్ని మసిపూసి మారడిగా చెప్పి మాయ మాటలు చెప్పి ఇది క్లియర్ టైటిల్ అని చెప్పి మాకు అమ్మడం జరిగింది. ఇప్పుడు దాని మీద ఆయన రాజిరెడ్డి మమ్మల్ని లోపలికి రానివ్వకపోవడం, జహీంద్ గారి దగ్గరికి పోతేనే ఆయన దాట వేస్తూ ఆ కేసు ఉంది ఈ కేసు ఉంది అని చెప్పి డమ్మీ మాటలు చెప్పుకుంటూ మమ్మల్ని మోసం చేసి చివరికి ఇప్పుడు మన చివరి దశలో మేము ఇక్కడికి వచ్చి మా ప్లాట్లు మాకు కావాలి, మా కష్టార్జితం, మా పిల్లల భవిష్యత్తు కోసం హైదరాబాద్లో ఒక ప్లాట్ ఉండాలనేటువంటి ఉద్దేశంతో మేము బంగారాలు కుదబెట్టుకొని బ్యాంకులో అప్పులు తీసుకొని ఇప్పటికి కూడా కడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈనాటి వరకు కూడా రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి. మేము ఆక్యుపై చేద్దాం అనే వరకు ఒక 2 years ఆగినాం. అప్పుడు తెచ్చుకున్నటువంటి అప్పులు ఇంకా మాకు తీరలేదు. ఒక 2 సంవత్సరాలు అయిన తర్వాత మేము కన్స్ట్రక్షన్ చేసుకుందాం అనేటువంటి ఉద్దేశంలో మేము రావడంతో అక్కడ రాజిరెడ్డి గారు ఎంటర్ అయిపోయి చాలేదు నాకు జహీంద్ గౌడ్ నాకే అమ్మాడని చెప్పి మా మీద దాడి చేయడం మొదలుపెట్టాడు మేడం. మరి ఈ విధంగా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు. ఇప్పటికైనా సిపి గారు కూడా దీని మీద చర్య తీసుకోవాలి, మాకు న్యాయం చేయాలి. లీగల్గా మేము కరెక్ట్ ఉన్నాం, మా కష్టార్జితం, మేము ఎవ్వరికి కూడా మోసం చేయలేదు. మమ్మల్ని వీళ్ళందరూ దీని మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి మమ్మల్ని మూకుమ్మడిగా దాడి చేస్తూ మోసం చేస్తూ మాకు నష్టం జరుగుతూ ఉంది కనుక ఇప్పటికైనా దయచేసి సిపి గారు చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎంతమంది ఉన్నారండి మొత్తం తీసుకున్న వాళ్ళు? 177 ప్లాట్లు 150 మంది వరకు ఉన్నారు మేడం. అందరి పరిస్థితి ఇదే మేడం. 2022 నుంచి మమ్మల్ని నరక యాత్ర చూపిస్తున్నాం. ఆ సైట్ దగ్గరికి పోకుండా మాకు ప్లాట్లు ఇవ్వకుండా జయంత్ గౌడ్ దగ్గరికి వెళ్తే అతను అమ్మిన జయంత్ గౌడే అంటున్నాడు, మీరు అక్కడ దాకా పోతే వాళ్ళు మిమ్మల్ని కొట్టి చంపేస్తారు, మీరు అక్కడికి పోకండి అని ఈయనే బెదిరిస్తున్నాడు. మీ ఇష్యూ రిజాల్వ్ చేస్తామని 4.5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు ప్రొలాంగ్ చేసిండు. చివరికి మీ హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు ద్వారా రిట్ పిటిషన్ల ద్వారా రెండు ఎఫ్ఐఆర్లు బలవంతంగా 2 ఎఫ్ఐఆర్లు చేయించాల్సి వచ్చింది. ముందే వీళ్ళకు పోలీసులకు కూడా ముందే తెలుసు, ఇష్యూ మొత్తం తెలుసు. కానీ బార్బర్స్ ఉన్నారు, కూలి పనులు చేసే వాళ్ళు ఉన్నారు, కార్పెంటర్స్ ఉన్నారు, చిన్న మేస్త్రీలు ఉన్నారు, చిన్న పనులు చేసుకున్నారు. మేము ఏదో మా పిల్లల భవిష్యత్తు గురించి అని ఆడ ఈడ బయట అప్పులు తీసుకొచ్చుకొని కొనుక్కున్నాం మేడం. ఇప్పుడు మా బతుకులు మేము కనీసం అంటే స్కూల్ ఫీజులు కట్టడానికి కూడా ఒక్కొక్కరికి డబ్బులు వెళ్ళకుండా నరకయాత్ర పడుతున్నాం. ఏదో వస్తుంది కావచ్చు తీసుకుందామంటే ఇప్పుడు మేము అక్కడికి పోకుండా అయిపోయింది. వీళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మేడం. ఈ వివాదం గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తుంది. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఎస్పెషల్లీ టీచర్సు, అదేవిధంగా చాలా చిన్న స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు, బార్బర్స్ కావచ్చు, కిరాణా షాపులు నడిపించుకుంటున్న వ్యక్తులు కావచ్చు, అదేవిధంగా ఖమ్మం, మహబూబాబాద్ లాంటి ఏరియాలో ఉన్న ట్రైబల్స్ లాంటి వ్యక్తులు కావచ్చు, వాళ్ళ రూపాయి కూడబెట్టుకుని సొంత ఇంటికల్ని నెరవేర్చుకోవాలి, సిటీలో వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసము
ఏదైనా సరే ఒక స్థలం కొనాలి అనే ఒక ఉద్దేశంతో ఈ రాంపల్లిలో వీళ్ళు హెచ్పి గ్యాస్ ప్లాంట్ పక్కన 10 ఎకరాల 8 గుంటల ఎక్సెంట్ ఉన్నటువంటి దాంట్లో సుమారు 150 మందికి పైగా వీళ్ళు ఫ్లాట్లు కొనడం జరిగింది. ఎప్పుడు జరిగింది అని అంటే కనుక 2019లో వేరియస్ డేట్స్లో ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ అనేది జరగడం జరిగింది. అయితే ఆ 2019 నుంచి కూడా కొన్నారు, కానీ వాళ్ళు సరే కొన్నాము, రిజిస్ట్రేషన్ అయిపోయింది, అన్నీ అయిపోయింది కదా, మన పేరు మీదే ఉంటుంది అని చెప్పని అనుకున్నారు. కానీ దీంట్లో కొంతమంది ఎప్పుడైతే కనుక దీంట్లో సొంత ఇల్లు కట్టుకుందాము అనే ఒక ఉద్దేశంతో ఎప్పుడైతే కనుక వెళ్ళటం మొదలు పెట్టారో అప్పుడు ఈ యొక్క ఇష్యూ అనేది తెర మీదకి రావడం జరిగింది. అప్పుడు కొంతమంది ప్రైవేటు ఆర్మీ, అదేవిధంగా కొంతమంది లోకల్గా ఉండే రౌడీలు, గూండాలు, రియల్ ఎస్టేట్ బ్రోకర్సు వీళ్ళందరూ కలిసి ఏంటి అని అంటే కనుక వీళ్ళని కొట్టడము, అదేవిధంగా వీళ్ళని కొట్టి లోకల్ ఉన్న పోలీసులను మేనేజ్ చేసి వీళ్ళ మీద తప్పుడు కేసులు నమోదు చేయించడము, వీళ్ళని బెదిరించడము, ఈ విధంగా చేయడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా వీళ్ళు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళడం జరిగింది, అదేవిధంగా కొంతమంది పోలీస్ అధికారులను కలవడం జరిగింది. సమాజంలో వాళ్ళకంటూ వాళ్ళు ఎంతవరకు వెళ్ళగలుగుతారో అంతవరకు కూడా వెళ్ళడం జరిగింది. కానీ ఎక్కడ ఎటువంటి న్యాయం జరగని పక్షంలో నా దగ్గరికి రావడం జరిగింది అందరూ కలిసి. వచ్చిన తర్వాత దీని మీద ఒక 2-3 మీటింగ్స్ కూడా అవ్వడం జరిగింది. దాని తర్వాత వీళ్ళ యొక్క టైటిల్ ఏముంది ఏంటి అని చెప్పని కూడా పరిశీలించిన మీదట నాకు అర్థమైంది ఏంటి అని అంటే కనుక వీళ్ళకి ఎవరైతే కనుక ఈ యొక్క ఫ్లాట్స్ అమ్మిన వ్యక్తులు ఉన్నారో, ఎవరైతే కనుక జైహింద్ గౌడ్, లోకేష్ గౌడ్, అదర్స్ వాళ్ళు కూడా కొంతమందికి ఎటువంటి టైటిల్ లేకుండా జీపే కూడా చేయడం జరిగింది. సో వాళ్ళందరూ ఏం చేశారు అని అంటే కనుక 2017లోనే ఈ సదరు ఎవరైతే కనుక వీళ్ళకి ఫ్లాట్స్ అమ్మిన వెండర్స్ అని చెప్పి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి టైటిల్ లేదు అని చెప్పని 2017లోనే గౌరవ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కోర్టు వారు క్లియర్గా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క ఆర్డర్ని తొక్కిపెట్టి ఎటువంటి టైటిల్ లేకుండా వీళ్ళకి 2019లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సో వీళ్ళందరూ ఇక్కడ ఏంటి మాకు ఈ విధంగా చేశారని చెప్పని అడిగితే ఇవాళ రేపు అని కాలయాపన చేయడం జరిగింది. దీని అడ్వాంటేజ్గా తీసుకుని వీళ్ళ దాంట్లో ఉన్న కొంతమంది వ్యక్తులు వీళ్ళ దగ్గర మేము సమస్యని రిజాల్వ్ చేస్తామని చెప్పని డబ్బులు తీసుకుని ఆ విధంగా కూడా మళ్ళీ మోసం చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి వీళ్ళందరి తరపున కూడా సంబంధించిన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. దాని మీద పోలీస్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోతే నేను హైకోర్టులో ఒక 35 రిట్ పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. దానికి సంబంధించి హానబుల్ హైకోర్టు వారు క్లియర్గా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. వీళ్ళన్నిటికి సంబంధించి 35 రిజిస్ట్రేషన్లు క్రైమ్ రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకుని ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్పని. అది చేసిన తర్వాత కూడా సంబంధించిన పోలీస్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వహించడము ఇస్తున్నారు. కాబట్టి వీళ్ళందరూ ఈ రోజు మొత్తం జరిగిన విషయాన్ని సిపి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇది పెద్ద మొత్తంలో జరిగినటువంటి నేరం కాబట్టి ఎకనామిక్ ఆఫెన్స్ వింగ్ అని చెప్పని ఉంటుంది. సో ఆ ఎకనామిక్ ఆఫెన్స్ వింగ్కి ఈ యొక్క నేరాన్ని ట్రాన్స్ఫర్ చేయాలి, మాకు న్యాయం జరిగే విధంగా మీరు కాపాడాలి అని చెప్పని ఈరోజు ఇక్కడికి రావడం జరిగిందండి.